నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుండి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. పొరపాటున అనేశానని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాల లెక్క కడుతూ ఆయుష్ తీరిన వారి ప్రాణాలను హరిస్తూ యముడు క్షణం తీరిక లేకుండా ఉంటాడు. 3 రోజుల తర్వాత యమలోక ద్వారం దగ్గర ఉన్న నచికేతుడిని గమనిస్తాడు యముడు. బాలుణ్ణి చూసి ఇక్కడ నీకేం పని అని అడుగుతాడు. తండ్రి మాటను నిలబెట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని జరిగిన వృత్తాంతమంతా వివరించి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు నచికేతుడు. నీ ఆయుష్ తీరక ముందే నేను స్వీకరించడం కుదరదని నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేను నీకు 3 వరాలను ప్రసాదిస్తాను, ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు నచికేతుడు, నా తండ్రి నా మీద